Question number 1 చూడండి. f of x equal to root over x square plus 2x plus 8 divided by x square plus 2x plus 4 అని ఇచ్చారు. రేంజ్ కనుక్కోమని అడిగారు. ఈ రేంజ్ కోసం ఏం చేస్తామంటే ఈ f of xని ఈ లోపల ఉన్న వాల్యూని క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా రాయటానికి ట్రై చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1, ఇంకా మనకి ఇక్కడ 8 రావాలంటే ఎంత అవసరం అవుతుంది? 7 హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ ఎంత రాయాలి? 3 రాయాలి, అవునా? అండ్ ఓవర్ రూట్ దట్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ 3 వాల్యూస్ని ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ప్లస్ 7 డివైడెడ్ బై ఈ డినామినేటర్లో కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1ని ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 అని రాయొచ్చు, మొత్తానికి స్క్వేర్ రూట్. మనకి ఇక్కడ ఏ రియల్ వాల్యూ అయినా తీసుకోవచ్చు కాబట్టి ఎక్స్ బదులు -1 తీసుకున్నారనుకోండి, ఈ వాల్యూ 0 అయిపోతుంది, అలాగే ఇది కూడా 0 అయిపోతుంది కదా. ఎక్స్ ప్లస్ 1 0 అయిపోతుంది. అప్పుడు మనకి మిగిలేటటువంటి వాల్యూ ఏంటి? న్యూమరేటర్లో 7, డినామినేటర్లో 3 మిగిలితే ఓవర్ రూట్. లేదా ఈ రెండు ఈక్వల్ అయినాయి అనుకుందాం, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. కంప్లీట్గా 0 అవటం అనేది జరగదు, రెండు ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా న్యూమరేటర్ పెద్దదయ్యి డినామినేటర్ చిన్నదయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా న్యూమరేటర్ చిన్నదయ్యి డినామినేటర్ పెద్దదయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ద హయ్యెస్ట్ వాల్యూ ఈజ్ √7/3 అండి మనకి ఇక్కడ. అండ్ ద లీస్ట్ వాల్యూ, రెండు ఈక్వల్ అయ్యేటటువంటిదే లీస్ట్ వాల్యూ అవుతుంది. సో 1 √7/3, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Please subscribe this channel and enable bell notification.